ఇవాళ కేవలం కేంద్ర నిధుల ఏవైతే వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి ఇవాళ గ్రామాలు నడుస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లంతా కూడా వాళ్ళ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి నమ్మి అనేక పనులు చేసి చివరికి చాలా మంది ఆత్మహత్యలు కూడా సర్పంచ్ అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి రెండు కూడా ఇవ్వలేదు. కేవలం ఇలా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మాత్రమే వస్తున్నాయి. ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇలా ప్రతి గ్రామానికి కూడా ఏదో రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారు ఏదో రకంగా ఈజీఎస్ ద్వారా కానీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమం చేసాం. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 800 పైచిలకు గ్రామాలకి దాదాపు ప్రతి గ్రామానికి ఏదో రకంగా చేసినాం.